ఇక కార్తీక్, జోష్నలు పక్కకు వెళ్తారు. జోష్న రగిలిపోతూ కార్తీక్ వైపు చూస్తుంది. "ఊ, నేను నీతో మాట్లాడాలి అన్నాను. కానీ నువ్వే నాతో మాట్లాడాలి అనుకున్నావు. ఓకే. నువ్వు మొదలుపెట్టు, నేను ముగిస్తాను" అని అంటాడు. వెంటనే జోష్న చప్పట్లు కొడుతూ, "నిజం తెలిసినా తెలియనట్లు నటించడం చాలా కష్టం బావా. లోపల ఏడ్చేంత బాధ పెట్టుకొని పైకి నవ్వుతూ ఉండడం అది ఇంకా బాధ. అలాంటి బాధని మీరు గత కొన్ని నెలలుగా అనుభవిస్తున్నారని నాకు నిన్నే క్లారిటీ వచ్చింది" అని అంటుంది జోష్న. "డీఎన్ఏ రిపోర్ట్స్ చూసిన తర్వాత" అని అంటాడు కార్తీక్. జోష్న తెల్లబోతుంది. "వావ్! డీఎన్ఏ రిపోర్ట్స్ కూడా చూశావన్నమాట. వెరీ గుడ్. నీ బ్రెయిన్ ఒక స్కానింగ్ మిషన్ బావా. ఏది ఎక్కడ దాచుకున్నా కనిపెట్టేస్తుంది. డీఎన్ఏ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నీ ఆస్పత్రి ప్లాన్ మొత్తం బయటపడింది" అంటుంది జోష్న రగిలిపోతూ కార్తీక్‌తో. అప్పుడే ఆవేశంగా వచ్చిన దాసు, "ఎవరిది డ్రామా? ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడానికి వీళ్ళెన్ని త్యాగాలకు సిద్ధపడ్డారో తెలుసా" అంటాడు కోపంగా దాసు. వెంటనే జోష్న, "నాకు తెలుసు అన్న తర్వాత నువ్వు వచ్చి నాకేం చెప్పక్కర్లేదు నాన్న. మీరంతా ఒకటైపోయారు అని నాకర్థమైంది" అని అంటుంది జోష్న. "నా పుట్టుక గురించి బావకు, దీపకు, మా డాడీకి నువ్వే చెప్పేశావు నాన్న" అంటుంది జోష్న కోపంగా. వెంటనే కార్తీక్, "నీ గురించి ఇంకా దశరథ్ మామయ్యకి తెలియదు" అంటూ మభ్యపెట్టడానికి చూస్తాడు. అప్పుడే దాసు, "కార్తీక్ ఎందుకు ఈ నిజాన్ని దాచాలని చూస్తున్నాడు" అనుకుంటాడు మనసులో. "మా డాడీకి తెలియదా" అంటుంది జోష్న అయోమయంగా. "తెలిస్తే దీప పేరునో, దీప పిల్లల పేరునో ఆస్తి రాసేవాడు కదా" అంటూ లాజిక్‌గా మాట్లాడతాడు కార్తీక్. వెంటనే జోష్న, "మేనల్లుడివి అని రాయలేదు. మేనల్లుడు కుటుంబం అని రాశాడంటే దీప కూతురు కాబట్టి ఈ రకంగా కూతురికి న్యాయం చేయాలి అనుకున్నాడు" అంటుంది జోష్న నమ్మకంగా. కార్తీక్ మళ్ళీ ఏదో చెప్పబోతుంటే, "నన్ను ఇంకా తింగరదాన్ని చెయ్యొద్దు" అంటుంది జోష్న కోపంగా. "అల్లుడు చెప్పేది నిజమేనమ్మా" అంటాడు దాసు. వెంటనే జోష్న కోపంగా, "నువ్వు ఇలా వాళ్ళకి వీళ్ళకి భజన చేసుకుంటూ కూర్చో. అసలు నీలాంటి మోసగాన్ని నాన్న అని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది" అంటుంది జోష్న దాసుతో. వెంటనే దాసు, "నీలాంటి దాన్ని కూతురు అని చెప్పుకోవడానికి అంతకంటే అసహ్యంగా ఉంది" అంటాడు కోపంగా. "నువ్వు నీచుడివి నాన్న. నా మీద ఒట్టు పెట్టి ఈ నిజం ఎవరికీ చెప్పను అన్నావు. కానీ ఒట్టు దాటి కూతుర్ని చంపుకున్నావు. కూతుర్ని చంపుకున్న తండ్రి నీచమైన వాడే" అంటుంది జోష్న. "కన్న తల్లిలా పెంచిన మా అమ్మనే చంపాలనుకున్నావు. మరి నిన్నేమనాలి" అంటాడు కార్తీక్. వెంటనే జోష్న, "నేను ఎవరిని చంపాలనుకోలేదు" అంటుంది. "మరి నన్ను మర్చిపోయావేంటమ్మా" అంటాడు దాసు, తన మీద జోష్న చేసిన హత్య ప్రయత్నాన్ని గుర్తు చేస్తూ. "అది నిజం చెప్తావేమో అన్న భయంతో కొట్టి పారేశానంతే. అలా కొట్టాక నేను ఎన్నిసార్లు గిల్టీగా ఫీలయ్యా" అంటూ డ్రామాలాడుతూ ఉంటుంది జోష్న. "అందుకేనా కేకులో విషం కలిపేశావు" అంటాడు కార్తీక్ కోపంగా. "అది దీపని చంపడానికి" అంటుంది జోష్న రగిలిపోతూ. "దీపేం పాపం చేసింది" అంటాడు కార్తీక్. "ఊరుకో బావా, దీపని ఏదో నువ్వు ఆకాశం మీద నుంచి దించినట్లు మాట్లాడతావు. నేను ఇంటికి దీపని తీసుకొని రాకపోయి ఉంటే దీప కూతుర్ని వేసుకొని అడుక్కొని తింటూ ఉండేది" అంటుంది జోష్న. "నువ్వు తన్ని ఇక్కడికి తీసుకొని రాకముందే దీప నాకు తెలుసు" అంటాడు కార్తీక్. "అయితే మాత్రం తన ఇంటికి వచ్చాకే కదా దగ్గరయ్యారు" అంటుంది జోష్న. "అయితే చంపుతావా" అంటాడు దాసు కోపంగా. "న్యాయం చేయలేని వాడికి న్యాయం మాట్లాడే హక్కు ఉండదు నాన్న. నువ్వు ఒక చేతగాని తండ్రివి" అంటూ దాసుని తిడుతూ ఉంటుంది జోష్న. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.